హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాళ్ళ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సండే కనుక ఈ విధంగా పిల్లలకి బోన్స్తో సూప్ చేసి ఇచ్చారంటే హెల్తీగా ఉంటారు. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి దీన్ని తీసుకుంటూ ఉన్నారంటే మన బోన్స్ అనేటివి బాగా స్ట్రాంగ్గా అవుతాయి. మనం ఆ బోన్స్ తినకపోయినా దాంతో చేసుకున్న సూప్ కనుక తాగుతూ ఉంటే కూడా మనకు ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ముందుగా కాళ్ళని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. మేక కాళ్ళైనా పొట్టేలు కాళ్ళైనా సరే. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే సూప్ కదా, సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బిర్యానీ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోండి. బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, యాలక్కాయి. ఆ తర్వాత ఒక్క ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. మన ఇంట్లో వాళ్ళు ఎంతైతే స్పైసీనెస్కి తినగలుగుతారో అంత మాత్రమే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మిరియాలను కూడా దంచుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక టమోటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 minutes బాగా మగ్గించుకోండి. తర్వాత దీంట్లో 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. కాలన్నీ పూర్తిగా మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 45 minutes ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్ అన్నా రానివ్వండి, లో ఫ్లేమ్లో 45 minutes ఉడికించుకోండి. అప్పుడు బోన్స్ అనేటివి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 45 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, మనకు 45 minutesకి పర్ఫెక్ట్గా బోన్స్ అన్నీ బాగా ఉడికిపోయి దాని లోపల ఉన్న ఫ్లెష్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని సూప్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సూపు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా సూప్ లాగైనా తీసుకోవచ్చు, ఇడ్లీ దోశల్లో కూడా తినచ్చు, బాగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. హెల్త్కి చాలా మంచిది. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.